శంకర సువర్ణ కేసరి నందన తేజ ప్రతాపన మహజగవంతన విద్యావాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ విశ్వేశ్వరాయ మహాదేవాయ విశ్వేశ్వరాయ విశ్వేశ్వరాయ మహాదేవాయ. ముందుగా పొలిటికోస్ డివైన్ పాత్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఒక శివాలయం దగ్గర అయితే ఉన్నాము. ఈ శివాలయానికి ఎంతో విశిష్టత ఉంది. అలాగే కోరిన కోరికలు కూడా వెంటనే నెరవేరుతాయని కూడా ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం. అదే సూరారంలో ఉన్న ఉమామహేశ్వర స్వామి ఆలయం. శివుడు ఆజ్ఞ లేనిదే చేవైనా కుట్టదు అని అందరూ అనుకుంటాము. మరి శివయ్యని మనసారా కొలిస్తే ఆయన కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుస్తారు అనే నమ్మకం కూడా ఉంది. ప్రజెంట్ మనమైతే ఉమామహేశ్వర స్వామి ఆలయం ముందున్నాము. లోపలికి వెళ్ళి స్వామివారి గురించి, స్వామి గారి విశిష్టత గురించి, ఆయన ప్రత్యేకత గురించి, అసలు ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ కూడా భక్తులని అలాగే ఆచార్యుల వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వచ్చేయండి. చూశారు కదా, స్వామివారి ఆలయంలో అడుగు పెట్టగానే ఎంత ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుందో. అలాగే స్వామివారు ఇక్కడ ఒకే విగ్రహంలో 2 రూపాలుగా మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. శివుడు అండ్ అలాగే హనుమంతుల వారు కూడా ఇక్కడ మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. ఇక్కడ భక్తులు కూడా ఎంతో ప్రగాఢంగా స్వామివారిని కొలుస్తూ ఉంటారు. కోరిన కోరికలు నెరవేరాలి అని పూజలు, అభిషేకాలు కూడా స్వామివారికి చేస్తూ ఉంటారు. ఉమామహేశ్వర స్వామివారి ఆలయం విశిష్టత ఇవన్నీ కూడా మనం ఇంకా ప్రత్యేకించి తెలుసుకోవాలి అంటే పూజారులు వాళ్ళని ఖచ్చితంగా కనుక్కోవాలి. ఈలోపు మనం ఇక్కడ భక్తుల సందడి కూడా చూస్తున్నాము. ఎన్నో రకాల పూజలు స్వామివారికి ఖచ్చితంగా కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం అవ్వాలని భక్తులు నమ్ముతూ ఉంటారు. అలాగే స్వామివారు కూడా వారి కోరికలను కూడా తీరుస్తూ ఉంటారు అని భక్తులు నమ్ముతున్నారు. మనం పూజారి వారితో మాట్లాడి మరికొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఆలయ అర్చకులు రవి సుధాకర్ శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే. హర హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఉమామహేశ్వర భగవానికి జై. ఉమామహేశ్వర స్వామివారి దేవస్థానం, సూరారం క్రాస్ రోడ్స్, జీడిమెట్ల, హైదరాబాద్. ఈ యొక్క శివాలయానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. గ్రేటర్ హైదరాబాద్లోనే మంచి పేరుగాంచిన శివాలయము. భక్తుల కోరికలు తీర్చే విధంగా ఈ యొక్క ఉమామహేశ్వర స్వామి వారికి చాలా పేరు ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయానికి భక్తులు విశేషంగా వస్తూ ఉంటారు. ఇక్కడ కార్తీక మాసంలో మహాశివరాత్రికి చాలా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క శివమాలలు కానీ, హనుమానుల మాలలు కానీ, అలాగే భక్తులకి ఆ యొక్క ధర్మకర్త గారైనటువంటి ముద్దాపురం మదన్ గౌడ్ గారు ఏ విధమైనటువంటి ఇది లేకుండా కూడా ఉచితంగా వారికి సౌకర్యాలు ఏర్పరిచి వారందరినీ కూడా ఆహ్వానించి వారికి తగిన సదుపాయాలు కల్పించడం జరుగుతోంది. ఇక్కడ భక్తులు చాలా విశేషంగా వస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి సహజంగా నామాలు, అద్రచంద్రాకం బొట్టు కనిపిస్తాయి. ఇవి అభిషేకం టైంలో మాత్రమే కనిపిస్తాయి. ఈ యొక్క లింగాన్ని ప్రత్యేకంగా నర్మదా నది నుండి ఒళ్ళో పెట్టుకుని ఎక్కడా కూడా కింద పెట్టకుండా తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. కాబట్టి చాలా విశేషమైన ఫలితాన్ని వస్తుంది. ఈ వరకు చిన్నగా ఉండే ఈ ఆలయం చాలా విశేషంగా పేరు పొంది దినదినాభివృద్ధి చెందుతోంది. ఇక్కడ అర్చనలకు కానీ, అభిషేకాలు కానీ ఏ విధమైనటువంటి టికెట్ రుసుము వసూలు చేయబడదు. భక్తులు ఎవరు సంతోషంగా వారు వచ్చి పోతూ ఉంటారు. ఇప్పుడు మనతో పాటు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ముద్దాపురం మదన్ గౌడ్ గారు ఉన్నారు. సో దగ్గరుండి స్వామివారికి ఏమేం కార్యక్రమాలు కావాలి, ఏమేం కార్యక్రమాలు జరగాలి, ప్రతిరోజు కూడా ఆయన దగ్గరుండి మరి స్వామివారికి అన్ని కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అలాగే భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ఆయన చేస్తున్నారు. సో ఆయనతో మాట్లాడి స్వామివారికి ఎలాంటి సేవలు, ఇంకా ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేస్తారో ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. శ్రీ
ఉమామహేశ్వరాలయం, సూరారం ఎక్స్ రోడ్, గ్రేటర్ హైదరాబాద్. ఈ ఆలయం గత 40 సంవత్సరాల నుండి భక్తులకు కోరిన కోరికలు తీరుస్తూ కోరిన కోరికలు తీర్చే ఉమామహేశ్వరునిగా ప్రసిద్ధి చెందింది. ఇది మెయిన్ రోడ్ మీద, హైదరాబాద్ నుండి మెయిన్ రోడ్ మీద ఉండడం మూలాన ఈ కొండ మీద భక్తులందరికీ ఆహ్లాదకరమైన వాతావరణంలో చెట్లు చేమలతోని పచ్చగా ఉండి కొండ మీద ఉండడం మూలాన భక్తులందరికీ ఇక్కడ రాగానే మనశ్శాంతి ఏర్పడుతుందని చెప్పి ప్రతి ఒక్కరు ఇక్కడ అభిప్రాయం. అదేవిధంగా ఈ కొండ ప్రాంతంలో ఓ పెద్ద గుండు ఉంది. ఆ గుండు మీద పిడుగుబడి 200-300 ఏళ్ళ కింద పిడుగుబడి సొరంగం ఏర్పడ్డది. ఆ సొరంగ మార్గం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఇది ప్రత్యేకత ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ నంది స్వయంగా వెలిసి నంది మీద శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి కూడా దర్శనమిస్తారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇది నర్మదా నదికి వెళ్ళి ఈ లింగం తేవడం జరిగింది. ఘనాపాటి పంతులు గారు స్వయంగా తన తోడ మీద పెట్టుకొని కింద ఎక్కడ పెట్టకుండా తీసుకురావడం జరిగింది. ఈ లింగంకు అర్ధచంద్రాకారం నామాలు ఉండడం విశేషం. అభిషేకం చేసే టైంలో కనిపిస్తాయి. ఈ ఆలయంలో ముఖ్యంగా భక్తులందరికీ ఆపదలో ఉన్న వారికి ఆదుకునే ఉమామహేశ్వరునిగా ప్రసిద్ధి చెందిండు. మరి ఇక్కడ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఉంది ఆపోజిట్. అక్కడ పేషెంట్లు కూడా ఎంతోమంది వచ్చి ఇక్కడ మంచిగా అయితే స్వామివారిని మొక్కుకొని దర్శించుకుంటారు. ఉద్యోగాలు రాని వారికి ఉద్యోగాలు వస్తున్నాయి. అదేవిధంగా ఒకరికి మాటలు రాని ఒక మూగ బాలుని కూడా ఆమె మొక్కుకుంటే ఇక్కడ గంట కడతామన్నారు, వచ్చి గంట కట్టారు. ఆ బాలునికి మాటలు రావడం మూలాన ఈ విధంగా ఎన్నో ఉన్నాయి ఈ ఆలయ చరిత్ర. కాబట్టి ఇది మహాశివరాత్రి ఎంతో వైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది. కొన్ని వేలాది మంది కిలోమీటర్ల పొడవు నుండి స్వామివారిని దర్శించుకుంటారు. అదేవిధంగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతోని మరి కొన్ని వేల మందికి అన్నదానంతో స్వామివారి కళ్యాణంతో మహాశివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. అదేవిధంగా కార్తీక మాసం రాబోతుంది. ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం ప్రత్యేక అలంకరణలో స్వామివారి దర్శనమిస్తారు. అదేవిధంగా నెల రోజులు శివనామ స్మరణతో ఈ కొండంతా మారిపోతుంది. అదేవిధంగా కార్తీక పున్నం రోజు 1,00,000 దీపారాధనతోని స్వామివారిని మరి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. అదేవిధంగా లాస్ట్ సోమవారం రోజు ఉమామహేశ్వరుల కళ్యాణం నిర్వర్తించి మరి వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వర్తించి వనభోజనాలు ఏర్పాటు చేసి అందరికీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా సంవత్సరంలో 2 సార్లు ఈ ఆలయంలో భక్తులందరికీ వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండడం మూలాన ఈ గుడికి రాగానే ప్రతి భక్తుడు అబ్బా మనశ్శాంతి ఉంది, ఇక్కడ మనశ్శాంతి కావాలంటే ఈ ఆలయానికి ప్రతి ఒక్కరు దర్శించుకోవాల్సిన కోరుకుంటూ ఆ ఉమామహేశ్వరుని ఆశీర్వాదం పొందాలని అందరికీ ఆయన స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చూశారు కదా స్వామివారి ప్రత్యేకతలు, ఆయనకున్న విశిష్టత గురించి. ఇక్కడ ప్రత్యేకించి ఈ ఆలయం గురించి చెప్పుకోవాలి అంటే ప్రతి ఒక్క సేవ కూడా ఇక్కడ అభిషేకం దగ్గర నుంచి పూజా కార్యక్రమాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఉచితంగా అందజేస్తున్నారు ఆలయ వ్యవస్థాపకులు. స్వామివారికి సేవ మాత్రమే చేస్తున్నాము, భక్తులకి ఈ సేవ చేసే క్రమంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎలాంటి రుసుములు లేకుండా మేము ప్రతి కార్యక్రమాన్ని కూడా చేస్తున్నామని కూడా ఆలయ వ్యవస్థాపక గారు అండ్ అలాగే పంతులు గారు కూడా చెప్తున్నారు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా తమ కోరిన కోరికలు తీరితే తాము అనుకున్న మొక్కులు స్వామివారికి చెల్లించుకోవడం కూడా జరుగుతుంది. ఇలా స్వామివారిని 40 సంవత్సరాల క్రితం స్వామి గారు ఏదైతే లింగం తీసుకుని వచ్చారో నర్మదా నది దగ్గర నుంచి ఒళ్ళో పెట్టుకుని తీసుకుని వచ్చి స్వామి గారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. స్వామి గారు ఎంతో విశిష్టత కలిగి ఉన్నారు, కోరిన కోరికలు తీరుస్తారు. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం కేంద్రకన్యా ఋషికేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఆది దంపతులైన శివపార్వతులకు నమస్కారం. ఆది దంపతులైన ఉమామహేశ్వరులను సేవిస్తే దాంపత్య జీవితం ఆనందమయంగా ఉంటుంది. సంసారంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. ఉమామహేశ్వరులను దర్శించుకోవాలంటే అదృష్టం ఉండాలి. అందులోనూ
హనుమంతుడు క్షేత్రపాలకుడిగా ఉండే ఉమామహేశ్వర ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. సూరారంలోని ఉమామహేశ్వర దేవాలయాన్ని సందర్శించుకొని ఆలయ విశేషాలను తెలుసుకుందాం రండి. ఆలయం ముఖద్వారం మిగతా ఆలయాలకు భిన్నంగా ఉంటుంది. కైలాసగిరి సొరంగ మార్గం ద్వారా లోపలికి ప్రవేశించాలి. సొరంగ మార్గానికి ముఖద్వారం ఏనుగు ముఖాకృతిలో ఆకట్టుకుంటుంది. ఈ మార్గం ద్వారా లోనికి ప్రవేశిస్తే మొదట మనకు కాళీమాత విగ్రహం కనిపిస్తోంది. అమ్మవారు ఉగ్ర స్వరూపాన్ని అయినప్పటికీ భక్తులు పిలిస్తే శాంత రూపంలో దర్శనమిస్తుంది. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత ధ్యాన ముద్రలో ఉన్న శివుడు, ఆ శివుడిని ఆనుకుని ధ్యాన ముద్రలో ఉన్న హనుమంతుడు దర్శనమిస్తారు. ఇద్దరు ఒకే విగ్రహంలో 2 రూపాల్లో దర్శనమివ్వడం ఈ ఆలయం ప్రత్యేకత. శివుడికి ఎదురుగా లంబోదరుడు నమస్కార ముద్రలో దర్శనమిస్తాడు. ఇక్కడ క్షేత్రపాలకుడు హనుమంతుడు. హనుమయ్యను సంకటమోచన హనుమంత అని పిలుస్తారు. స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మనం ఆలయంలోని ప్రధాన దేవత ఉమామహేశ్వరులను దర్శించుకుంటాం. ఆయన్ను నమ్మి పూజించిన వారిని కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇకపోతే ఈ ఆలయానికి ఇంకొక విశిష్టత కూడా ఉంది. కోరిన కోరికలను తీర్చడమే కాకుండా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ ఉచిత సేవ అందిస్తున్నారు. స్వామివారికి ఏ సేవ అందించాలన్నా రుసుము లేకుండా, అలాగే ఎటువంటి టికెట్లు కానీ లేకుండా స్వామివారి సేవని చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎవరైనా సరే వివాహాది శుభకార్యాలను చేయదలిస్తే ఇక్కడికి వచ్చి వారు వివాహాది శుభకార్యాలను, షష్ఠిపూర్తి మహోత్సవాలను, అన్నప్రసన్నను ఇవన్నీ కూడా చక్కగా స్వామివారి సన్నిధిలో నిర్వహించుకోవచ్చు. ఇది సూరారం ఉమామహేశ్వర క్షేత్రం విశిష్టత. స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చిన తరువాత పునర్దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ ఇంటికి వెళ్ళాలి. నేను ఉమామహేశ్వరి. నేను ఉండేది సూరారం కాలనీ. ఇక్కడ ఫేమస్ టెంపుల్ అంటే శివాలయం. ఇక్కడ ఉన్నంత ప్రశాంతత ఇంకెక్కడ ఉండదు. మనం కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి. ఇక్కడికి వచ్చి చాలామంది చాలా కోరుకుంటారు, అవన్నీ నెరవేరాయి. ఇక్కడ ఎక్కువ శివరాత్రి రోజు పూజలు బాగా జరుగుతాయి. ఎక్కువ అయ్యప్ప స్వామి భక్తులు కూడా ఇక్కడికి వచ్చి పూజ చేసుకోవచ్చు. వీడి పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. నేను శివుణ్ణి ఎక్కువ నమ్ముతాను. నేను ఏది కోరుకున్నా ఇంతవరకు అన్నీ నెరవేరినాయి. ఎగ్జామ్స్ టైంలో ఫెయిల్ అవ్వద్దు అని చెప్పి కోరుకున్నాను. ఫెయిల్ అవ్వలేదు. అలానే 2-3 టైమ్స్ అయ్యింది. సేమ్ అలానే ఈరోజు కూడా వచ్చాను నేను. నా పేరు ఇందు. నేను ఈ శివాలయానికి ప్రతిరోజు వస్తూ ఉంటాను. నేను ఇక్కడే సురారం కాలనీలో ఉంటాను. ఇక్కడ శివరాత్రి పూజలు చాలా బాగా జరుపుతారు. శివరాత్రి పూజలే కాకుండా ఇక్కడ హనుమంతుడి పూజలు కూడా చాలా బాగా చేస్తారు. శివరాత్రి రోజు ఉమామహేశ్వర స్వామి కళ్యాణం కూడా ఇక్కడ చాలా ఘనంగా చేస్తారు. ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి చాలా ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకుని వెళ్తూ ఉంటారు. నా పేరు వచ్చేసి శ్రీకాంత్ రెడ్డి. మేము చదివేది మల్లారెడ్డి కాలేజ్లో. ఇక్కడ గుడిని చూసుకున్నట్టయితే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇక్కడ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకొని ఇక్కడికి వచ్చేయడం జరిగింది. ఈరోజు నా బర్త్డే. ఆ బర్త్డే సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడికి మీరు కూడా ఎందాకైనా విజిట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ గుడిని చూసుకున్నట్టయితే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. చూసినట్టు మీకు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. నేను స్వామి యాక్చువల్గా ఇదే సురారంలో సాయిబాబా నగర్ లోపల మన గిరి హాస్పిటల్ నియర్ గిరి స్కూల్లో ఉంటాను. యాక్చువల్గా ఈ శివాలయంలో నేను ఫస్ట్ టైం మాల వేసుకున్నాను. ఇప్పుడు ఇది 6వ సంవత్సరం. కానీ ఒకటి స్వామి, ఈ రోజుల్లో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, ఎన్నో సేవల కేంద్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మన సురారంలో ఈ శివాలయము ఆ గురువుగారు మన మదన్ గౌడ్ గారు కట్టించారు. కానీ ఆయన దేనికోసం కట్టించారో ఏంటో తెలియదు. కానీ అందరికీ సేవా కార్యక్రమం లాగా ఒక దేవుడు మనతో ఉన్నట్టు ఈ గుడి అందరికీ మంచి ఆశీర్వాదం ఇస్తూ ఆ శివాలయంలో హనుమంతుడు కానీ, సంకట విమోచన హనుమంతుడు కానీ, ఇలాగే నాలాంటి వాళ్ళు ఎంతోమంది మాల వేసుకొని ఇప్పుడు ఇంట్లో ఉన్నాం అనుకోండి, దీక్షకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ స్వామివారు మన కోసం సదుపాయాలు కానీ, నీరు కానీ, ఇప్పుడు మా కోసం వాష్రూమ్స్ ఎంతో నీట్గా వీక్లీ 2 times 3 times కడిగించి వాటిని మా కోసం పరిశుభ్రం చేయించి, దేవాలయం కూడా ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచి, భక్తులు ఎప్పుడు వచ్చినా ఏ ఇబ్బంది కానీ, అసౌకర్యంగా కానీ, పార్కింగ్ ఇబ్బంది కానీ లేకుండా ఆయన ఈ కార్యక్రమాలు ఎంతో అభివృద్ధి చేశారు. ఈ గుడి ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. నాలాంటి స్వాములు, శివస్వాములు ఎంతోమంది భక్తులకి ఈ గుడి దేవస్థానం ఎప్పటికీ స్థిరకాలంగా అభివృద్ధి చెంది నాలాంటి భక్తులు ఇంకెంతో మంది ఇక్కడికి వచ్చి సేద తీరి ఈ కార్యక్రమాలు ఎన్నో జరపాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను స్వామి. ఎందుకంటే నేను ఇది 6వ సంవత్సరం ఈ మాల వేసి.
అప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను. కానీ ఏ రూపాయి ఆశించకుండా గుడి కోసం అతను పడే తపన కానీ సార్ పడే తపన మాకు చాలా నచ్చింది. మమ్మల్ని కూడా ఆయన వచ్చినప్పుడు విజిట్ అవుతారు. అయినప్పుడు స్వామి మీకు ఏమన్నా ప్రాబ్లం ఉందా, మీకేమన్నా శుభ్రంగా లేదా అని అడుగుతారు మదన్ గౌడ్ గారు. అడిగినప్పుడు మాకు అనిపిస్తుంది ఈ రోజుల్లో ఎవరు అడగని ఆయన మన కోసం అంత పెద్ద మనిషి అడుగుతున్నాడంటే చాలా సేవ చేస్తాడు ఆయన. దేవుడు అనే గుడికి చాలా సేవ చేస్తారు. ఈ గుడి ఇంకా ప్రసిద్ధి చెంది ఇంకా ఎంతో అభివృద్ధి చెంది మన సూరారం కూడా మంచి పేరు ఈ గుడి ద్వారా రావాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. స్వామి గారు ఎంతో విశిష్టత కలిగి ఉన్నారు. కోరిన కోరికలు తీరుస్తారు. భక్తులు కూడా అంతే ప్రగాఢంగా నమ్ముతున్నారు. వాళ్ళు కోరిన కోరికలు తీర్చిన తర్వాత స్వామివారికి కూడా మొక్కులు కూడా చెల్లించుకోవడం జరుగుతుంది. ఇది సూరారం ఉమామహేశ్వర స్వామివారి విశిష్టత, ఆయన ప్రత్యేకత. సో మీరు కూడా తప్పకుండా రండి. ఈ శైవ క్షేత్రాన్ని మీరు దర్శించుకోండి. మీ కోరిన కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. ఆలయానికి కూడా ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉందని అందరి మాటల్లో విన్నాము. మీరు కూడా స్వామివారికి కృపా కటాక్షాలు పాత్రలు కావాలని కోరుకుంటూ ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. అప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పొలిటికోస్ డివైన్ పాత్ ఛానల్. శంకర సువర్ణ కేసరి నందన తేజ ప్రతాపన మహజగవంతన విద్యావాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ విశ్వేశ్వరాయ మహాదేవాయ విశ్వేశ్వరాయ విశ్వేశ్వరాయ మహాదేవాయ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.